మనం చికెన్ బిర్యానీ మసాలా వండుతున్నాం. బిర్యానీ 2 కిలోల చికెన్, వాటర్ లేకుండా వేసుకోవాలి. నెక్స్ట్ పసుపు వేస్తున్నాం. కలుపుకోవాలి. అల్లం వెల్లిగడ్డ పేస్ట్, వేసి బాగా కలుపుకోవాలి. ఉప్పు వేసుకోవాలి. ఉప్పు చికెన్కి సంబంధించి వేసుకోవాలి. మళ్ళీ అన్నంలో కూడా వేయవలసి వస్తుంది. ఇప్పుడు మనం దీనికి తగినంత కారం వేసుకోవాలి. మనం ఏంటంటే పచ్చిమిరపకాయలు కూడా వేస్తాం కాబట్టి కొంచెం కారం ఉంటుంది. ఇందులో మనం పచ్చిమిరపకాయలు వేస్తున్నాం. ఇది చికెన్ బిర్యానీ మసాలా. నెక్స్ట్ చికెన్ మసాలా, కస్తూరి మేతి వేద్దాం. ధనియాల పౌడర్ వేద్దాం. ఇది ధనియాల పౌడర్. బాగా కలుపుకోవాలి మసాలాలు. కస్తూరి మేతి, ఈ ఫ్రైడ్ ఆనియన్ని మనం వేయిస్తాం అన్నట్టు. కట్ చేసి ఆనియన్ని మనం వేయిస్తే ఇట్లా అవుతుంది. డీప్ ఫ్రై చేస్తాం, ఫ్రై అంటారు దీన్ని. కొద్దిగా మన పైన వేస్తాం, అన్నం పైన. బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ పెరిగేస్తామండి. రెండు కిలో చికెన్ కదా, పెరుగు మంచిగా ఉంటేనే, జర పుల్లగా ఉంటేనే టేస్ట్ వస్తుంది. పెరుగుతోనే మనకు గ్రేవీలా వస్తుంది. కొద్దిగా అన్నాన్ని కూడా మనం కలుపుకుంటే మంచిగా పడుతుంది అన్నట్టు.
నిమ్మకాయ పిండిన నీళ్ళు, నిమ్మరసం అంటారు దీన్ని. మంచిగా ముక్క అనేది మెత్త పడదు, గట్టి పడుతుంది. మంచిగా పీసు మన ఇట్లా ఇట్లా పిండి ఏమంటారు దాన్ని, మనం పీసుతా ఉంటే పీసులు నుజ్జు కావు అన్నట్టు. మనం స్మెల్ కోసం ఇలాచి నేను దంచిన, మొత్తం పొడి దంచేసి ఇలాచి పొడి ఏంటంటే స్మెల్ బాగా వస్తుంది. మూత పెట్టినా కూడా ఇళ్ళనే కలుస్తుంది. కచ్చా పక్క దంచుకోవాలి, మెత్తగా దంచినా కూడా పౌడర్లాగా అయిపోతుంది. కచ్చా పక్క దంచుకోవాలి. మనం కొత్తిమీర పుదీనా, ఈ స్మెల్ కోసం మనం కొత్తిమీర పుదీనా వేస్తాం. ఈ కొత్తిమీర పుదీనా వేసి ఇట్లా నానబెట్టుకోవాలండి. ఇది ఒక 10 నిమిషాలు నానబెట్టుకొని, పావు గంట నానబెట్టుకొని తర్వాత మనం హాఫ్ అన్నం అయిన తర్వాత మనం దీని మీద వేసేసుకొని ఒక గంట అర్ధ గంట మనం స్లిమ్లో పెట్టేసి చేస్తే బిందె రెడీ అవుతుంది. తర్వాత మళ్ళీ నేను చెప్తాను అది. ఇప్పటికి ఇది మనం మూత పెట్టుకొని నానబెట్టుకోవాలి. పావు గంట సేపు పక్కన పెట్టుకోవాలి అంతే. తర్వాత మనం పొయ్యి మీద పెట్టేటప్పుడు మళ్ళీ ప్రాసెస్ చెప్తాం.